హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. 8th క్లాస్ బయాలజీకి సంబంధించి డిఎస్సికి ఉపయోగపడే మొక్కల నుంచి ఆహారోత్పత్తి అనే పాఠ్యాంశం నుంచి డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి ముఖ్యమైన పాయింట్స్ని ఈ లెసన్లో ముఖ్యమైన పాయింట్స్ను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటు మన టెలిగ్రామ్ గ్రూపులో టెట్ డిఎస్కి సంబంధించి పీడిఎఫ్ లింక్స్ అనేటివి షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించాలి. మొక్కల నుంచి ఆహారోత్పత్తి అనే పాఠ్యాంశంలోని ముఖ్యమైన పాయింట్స్ని చూసుకున్నట్లయితే మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అని పిలుస్తారు. పంటలు పండించే వృత్తినే వ్యవసాయంగా పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పంటలు పండడానికి 180 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు పడితే అలాంటి పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు. జొన్న, కందులు వంటి పంటలు దీర్ఘకాల పంటలకు ఉదాహరణగా చెప్పవచ్చు. 180 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు పట్టే పంటలను దీర్ఘకాలపు పంట అంటారు. దీర్ఘకాలపు పంటకు ఉదాహరణలు జొన్న పంట, అలాగే కందులు అనేటివి దీనికి సంబంధించిన ఉదాహరణలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెసాలు, మినుములు వంటి పంటలు పండించడానికి 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం పడుతుంది. ఇలాంటి పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు. స్వల్పకాలిక పంటలు అనేది 100 రోజులు లేదా అంతకన్నా తక్కువ రోజులు పడుతుంది. ఇలాంటి పంటలను స్వల్పకాల పంటలు. ఉదాహరణలు మినుములు, అలాగే పెసాలు అనేటివి స్వల్పకాల పంట రకానికి సంబంధించినవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్షాకాలంలో అనగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఖరీఫ్ అంటే అరబిక్ భాషలో వర్షం అని అర్థం, కాబట్టి వర్షాకాలపు పంటను ఖరీఫ్ పంటలు అని పిలవడం జరుగుతుంది. వరి, మొక్కజొన్న, మిరప, చెరుకు, ప్రత్తి, పసుపు, మినుములు మొదలైన పంటలు ఖరీఫ్ కాలంలో పండించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శీతాకాలంలో అనగా అక్టోబర్ నుంచి జనవరి లేదా ఏప్రిల్ నెలలో పండే పంటలను రబీ పంటలు అంటారు. రబీ అంటే అరబిక్ భాషలో చలికాలం అని అర్థం. చలికాలం పండే పంటలను రబీ పంటలు అంటారు. బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగలు వంటి పంటలను రబీ పంటలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సాధారణంగా మూడవ పంటను తక్కువ సమయంలో కూడా పండిస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే గోధుమ మొక్కలు రాత్రికాల సమయం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పుష్పిస్తాయి, కాబట్టి వీటిని స్వల్ప రాత్రికాల పంటలు అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మొక్కజొన్న, పత్తి వంటి పంటలు రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పుష్పించడం జరుగుతుంది, కాబట్టి వీటిని దీర్ఘ రాత్రికాల పంటలు అంటారు. దీర్ఘ రాత్రికాల పంటలకు ఉదాహరణలుగా మొక్కజొన్న, పత్తిని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని రకాల మొక్కలు పుష్పించడానికి రాత్రికాల ప్రభావం అనేది ఏమాత్రం ఉండదు. ఇవి సంవత్సరం పొడవునా పుష్పించడం జరుగుతుంది. ఇలాంటి పంటలను తటస్థ పంటలు అంటారు. రాత్రికాల ప్రభావంతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా పుష్పించే పంటలను తటస్థ పంటలు అని పిలుస్తారు. నెక్స్ట్ సోయా చిక్కుడు అనేది తటస్థ పంటలకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే గోధుమ పంటను రబీ సీజన్లో సాగు చేస్తారు. వరి పంటను రబీ మరియు ఖరీఫ్ సీజన్లో రెండింటిలో సాగు చేయడం జరుగుతుంది, కాబట్టి వరిని విశ్వధాన్యపు పంట అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వరి పంటను మీసోలిథిక్ యుగం అనగా క్రీస్తు పూర్వం 9000 నుంచి 8000 మధ్య కాలంలో ఈ వరి పంటను పండించడం జరిగింది. హరప్పా నాగరికత క్రీస్తు పూర్వం 2300 కాలంలో వరి పంటకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అధిక విస్తీర్ణంలో వరి పండించే దేశం భారతదేశం. ఇక్కడ దానికి సంబంధించిన డాటా కూడా ఇవ్వడం జరిగింది. వరి సాగు చేసే నేల విస్తీర్ణం మిలియన్ హెక్టార్లలో ఇక్కడ భారతదేశం అనేది 40 మిలియన్ హెక్టార్లలో వరి సాగు అనేది విస్తీర్ణంలో ఉంది. చైనా 37, జపాన్ 2.5, అంటే భారతదేశమే ఎక్కువ విస్తీర్ణంలో వరి అనేది సాగు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నారు పోయడం, నాట్లు వేయడం వంటి పనులను ఏరువాక పండుగతో జరుపుకుంటారు. అలాగే పంట నూర్పిల్లు అనేది సంక్రాంతి, ఓనం పండుగలతో జరుపుకుంటారు. చాలా ప్రాంతంలోని రైతులు వ్యవసాయ ప్రాణులను ప్రారంభించే ముందు ఏరువాక పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
మడ్ల గొర్రెతో కలుపు మొక్కలను తొలగించవచ్చు. రైతు నేలను దున్నడం వల్ల నేల అనేది వదులుగా మారుతుంది. అందువల్ల గాలి, నీరు నేల లోపలి మట్టి కణాలకు చేరుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నాగలిని నేలను దున్నడానికి ఉపయోగిస్తారు. నాగలి అనేది టీ ఆకారంలో ఉంటుంది. దీన్ని కలుపును తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాగలితో నేలను దున్నినప్పుడు వి ఆకారంలో సాళ్ళు లేదా గట్లు అనేటివి ఏర్పడతాయి. నేలను చదును చేయడానికి చదును పలకను, గుంటుకను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పదును పలకను కర్ర దుంగతో తయారు చేస్తారు. చివరన ఇనుప బద్ద ఉంటుంది. దీనివల్ల మట్టిగడ్డలు పగిలిపోయి నేల అనేది చదునుగా మారుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పండిన పంట నుంచి మంచి విత్తనాలు వేరు చేయడాన్ని ఎంపిక అని పిలుస్తారు. పండిన పంట నుంచి మంచి విత్తనాలను వేరు చేసే పద్ధతిని ఎంపిక అంటారు. లిన్నేయస్ అనే శాస్త్రవేత్త వరికి ఒరైజా అని పేరు పెట్టడం జరిగింది. ఒరైజా సటైవా అనే వరి రకాన్ని ఆసియా ఖండంలో పండించడం జరుగుతుంది. ఒరైజా గ్లమెరియా అనే వరి రకాన్ని ఆఫ్రికా ఖండంలో సాగు చేస్తారు. ఒరైజా గ్లూమెపాట్యులా అనే వరి రకాన్ని అమెరికాలో సాగు చేయడం జరుగుతుంది. ఈ 3 బిట్లు అనేటివి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో హంస సాంప్రదాయ వరి వంగడం. మన రాష్ట్రంలో హంస అనేది సాంప్రదాయ వరి వంగడం. నెక్స్ట్ అమృతసారి, బంగారు తీగ, పొట్టి బాసంగి అనేవి వరి యొక్క సాంప్రదాయ రకాలు. ప్రస్తుతం సోనా రకం బియ్యాన్ని ఎక్కువగా వాడుతున్నారు. టెక్స్ట్ బుక్ ఆధారంగా ఈ ఈ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాతీయ విత్తన అభివృద్ధి సంస్థ ఎన్ఎస్డిసి నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ రకాల విత్తనాలను భద్రపరిచి రైతులకు అందించే సంస్థ నేషనల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సాధారణంగా విత్తనాలను రైతులు నేలలో నాటకముందే విత్తన శుద్ధి అనేది చేయడం జరుగుతుంది. అయితే విత్తన శుద్ధి చేసి మొలకెత్తి వరి గింజలను తడిగా ఉండే మడులలో నేలపై చల్లుతారు. ఇవి మొలకెత్తి చిన్న మొక్కలుగా ఏర్పడతాయి. దీనినే నారు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే విత్తనాలను నేలలో విత్తడానికి ఉపయోగించే పనిముట్టును విత్తనం గొర్రు అంటారు. విత్తనం గొర్రు పై భాగంలో గరాటు ఆకారం అనేది ఉంటుంది. సాధారణంగా విత్తనం గొర్రెకు 3 గొట్టాలు అనేటివి ఉండడం జరుగుతుంది. గరాటు ఆకారానికి 3 లేదా 6 గొట్టాలు ఉంటాయి. ఈ విత్తనం గొర్రెను నేలలో విత్తనాలు విత్తడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే శ్రీవరి రకం వరి సాగులో మొక్కకు మధ్య దూరం ఉండేటట్లు నారు అనేది వేయడం జరుగుతుంది. శ్రీ అనగా సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోధుమ, వరి, చెరుకు పంటలు ఎక్కువగా శిలీంధ్ర వ్యాధులకు గురవుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే వేరుశెనగ పంటలో వ్యాధి సోకిన ఆకుల మీద పొడితో కూడిన గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల మొక్క అంతా వడలిపోతుంది. ఈ ఫంగస్ వ్యాధిని టిక్కా తెగులుగా పిలుస్తారు. దీనికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేరుశెనగలో టిక్కా తెగులు ఏర్పడిన దానికి సంబంధించిన పిక్చర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిమ్మ చెట్టు ఆకులపై పొడి లాంటి పదార్థం ఉంటే వైరస్ వల్ల వ్యాధి సోకిందని చెప్పవచ్చు. నిమ్మ చెట్టు ఆకులపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే దానికి బ్యాక్టీరియా వల్ల వ్యాధి సోకిందని చెప్పవచ్చు. ఒకవేళ పొడి పదార్థం ఉంటేనేమో వైరస్, గోధుమ రంగు మచ్చలు కనిపిస్తేమో బ్యాక్టీరియా వల్ల వ్యాధి సోకిందని చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు ఆకుల రసాన్ని పీల్చినప్పుడు ఆకులు నలిగినట్లు లేదా మెలికలు తిరిగినట్లు ముడుచుకొని ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శిలీంధ్రాలు సోకిన ఆకులపై తెలుపు, నలుపు, పసుపు, గోధుమ రంగు మచ్చలు కానీ లేదా మెత్తగా లేదా పొడిగితో కూడిన పొర అనేది ఏర్పడుతుంది. కందిరీగలు, ఆడనల్లులు మొక్కలకు హాని కలిగజేసే కీటకాలను తింటాయి. దీనికి సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దక్కన్ జాతి అయిన రెక్కలు లేని ఆకుమిడత ఖరీఫ్ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఏ కాలంలో కనిపిస్తుంది అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. రెక్కలు లేని ఆకుమిడత అనేది ఖరీఫ్ కాలంలో మాత్రమే కనిపిస్తుంది. రసం పీల్చే పురుగులు, తెల్లదోమల వంటివి ఆకుల రసాలను మాత్రమే పీల్చడం కాకుండా వైరస్ వ్యాధులకు వాహకాలకు కూడా పనిచేయడం జరుగుతుంది ఈ రసం పీల్చే పురుగులు, తెల్లదోమలు వంటివి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే
పొగాకు, చామంతి మొక్కల నుంచి తయారు చేయబడిన క్రిమి సంహారక మందులు ఇతర జీవులకు అంతగా ప్రమాదకరంగా ఉండవు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అకర్బన కీటక నాశనాలు చూసుకున్నట్లయితే ఆర్సినిక్, జింక్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఫ్లోరిన్ అనేటివి అకర్బన కీటక నాశకాలు దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కర్బన కీటక నాశనాలు చూసుకున్నట్లయితే డిడిటి, బిహెచ్సి, ఎండోసల్ఫన్, క్లోర్డెన్, ఎండ్రిన్, డయాజినిన్ దీనికి సంబంధించి. డిడిటి అనగా డైక్లోరో డైఫినైల్ డైక్లోరో ఈథేన్, బిహెచ్సి అనగా బెంజిన్ హెక్సాక్లోరైడ్ దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నైట్రోజన్, భాస్వరం, పొటాష్ అనేవి ఎరువుల ద్వారా మొక్కలకు అందించే ముఖ్యమైన మూలకాలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1960వ సంవత్సరంలో రిచాల్ కార్సన్ అనే రచయిత్రి కీటక నాశనుల వల్ల కలిగే నష్టాలపై సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇది చాలాసార్లు క్వశ్చన్గా రావడం జరిగింది. ఒకసారి దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 1960 సంవత్సరంలో రిచల్ కార్సన్ అనే రచయిత్రి సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సహజ ఎరువులను జీవ ఎరువులు అంటారు. మొక్కలు జంతువుల వ్యర్థ పదార్థాలు కుళ్ళింపజేసినప్పుడు ఈ సహజ ఎరువులు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ సహజ ఎరువులకు అలాగే రసాయనిక ఎరువులకు మధ్య తేడాలను చూసుకున్నట్లయితే అకర్బన లవణాలతో ఇవి తయారవుతాయి. రసాయన ఎరువులు అనేటివి అకర్బన లవణాలతో తయారవుతాయి. సహజ ఎరువులు మొక్కలు జంతువుల వ్యర్థ పదార్థాలు కుళ్ళడం వల్ల ఏర్పడతాయి. రసాయన ఎరువులు అనేవి కర్మాగారాల్లో తయారైతే సహజ ఎరువులు బయటి ప్రదేశాల్లో తయారవుతాయి. రసాయన ఎరువులు వాడడం వల్ల నేలలో హ్యూమస్ అనేది చేరదు. రసాయన ఎరువులు వాడితే హ్యూమస్ చేరదు, కానీ సహజ ఎరువులు వాడితే నేలలో హ్యూమస్ అనేది చేరుతుంది. రసాయన ఎరువుల్లో అధికంగా నత్రజని, భాస్వరం, పొటాషియం నేలలో చేరుతుంది. తక్కువ పరిమాణంలో నత్రజని, భాస్వరం, పొటాషియం అనేది సహజ ఎరువుల్లో చేరుతుంది. క్రమంగా నేల ఆరోగ్యం అనేది రసాయనిక ఎరువుల వల్ల దెబ్బతింటుంది, కానీ నేల ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది సహజ ఎరువులను ఉపయోగించడం వల్ల. వీటికి సంబంధించిన డిఫరెన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నైట్రోబాక్టర్, అజిటోబాక్టర్ వంటి బ్యాక్టీరియాలు వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేస్తాయి. వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేసే బ్యాక్టీరియాలు ఈ క్రింది వాటిలో ఏవి అని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. అజిటోబాక్టర్, నైట్రోబాక్టర్ అంటే బ్యాక్టీరియాలు వ్యర్థ పదార్థాలను కుళ్ళింపజేస్తాయి. కృత్రిమ ఎరువులను రసాయనిక ఎరువులు అని కూడా పిలుస్తారు. వీటిని కర్మాగారాలలో తయారు చేస్తారు. దీనికి సంబంధించి ఆల్రెడీ రసాయన ఎరువులు, సహజ ఎరువులకు సంబంధించిన దానిలో చూసుకున్నాం. నత్రజని, భాస్వరం, పొటాష్తో కూడిన ఎరువులను యూరియా, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్ వంటి పేర్లతో మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ప్రాచీన వ్యవసాయ పద్ధతులలో రైతులు తమ పంట పొలాలకు ఏతం, మోటబావి, గొలుసు చట్రం వంటి వివిధ సాధనాల ద్వారా నీటి పారుదల సౌకర్యాన్ని కలిగించేవారు. ప్రాచీన కాలంలో నీటి నష్టం జరగకుండా మొక్కలకు నీళ్లు అందించే ఆధునిక పరికరమే స్ప్రింక్లర్స్. నీటి పీడనం అనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. ఇసుక నీళ్లలో ఈ పద్ధతి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పటం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో బిందు సేద్యం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. మొక్క మొదల్లో నీరు చుక్కలుగా పడుతుంది కాబట్టి దీన్ని బిందు సేద్యంగా పిలుస్తారు. పైప్ లైన్లు వేసి నీళ్లు అనేటివి మొక్క మొదళ్ళలో చుక్కలుగా పడతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కలుపు మొక్కలు కొన్ని రకాల వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. గరిక, వంజ, వరివిళ్ళ గడ్డి, ధారక, బురద తుంగ వంటివి వరి పొలాల్లో కల్పించే కలుపు మొక్కలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గునుగు, గడ్డి చామంతి, గోలగుండి, జీలుగా, తుంగ వంటివి కూరగాయ పంటల్లో కనిపించే కలుపు మొక్కలు. పొగాకు మల్లె కనిపించే కలుపు మొక్క అనేది ఉండడం జరుగుతుంది. మిరప, ప్రత్తిలో పులిచింత అనే కలుపు మొక్క కనిపిస్తుంది. కలుపు మొక్కల్ని గుంటిక లేదా దంతెతో తొలగిస్తారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పంట ఎత్తుగా పెరిగిన తర్వాత కలుపు మొక్కలను తొలగించాలంటే రైతు పంటపై 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లాన్ని ద్విదళ బీజ నాశకాలను ఈ కలుపు మొక్కలు తొలగించడానికి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి
పంట నుంచి గింజలను సేకరించడాన్నే పంట నూర్పిళ్ళు అంటారు. ధాన్యం తేమతో ఉంటే బూజు పడతాయి. ఇలాంటి గింజలు మొలకెత్తవు మరియు తినడానికి కూడా పనికిరావు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే గింజలు అనేటివి బూజు పట్టకుండా ఉండడానికి రైతులు ధాన్యాన్ని 2 లేదా 3 రోజులు ఎండలో ఎండబెడతారు. ఎండిన తర్వాత వాటిని గోనె సంచుల్లో నింపి గోదాముల్లో భద్రపరచడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రాచీన కాలంలో రైతులు వెదురుతో కానీ లోహంతో కానీ చేసిన గాథల్లో ధాన్యాన్ని భద్రపరిచేవారు. శీతల గిడ్డంగుల్లో అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల కూరగాయలు పండ్లు వంటివి తొందరగా చెడిపోయే అవకాశం ఉండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పార్థీనియం మొక్కను వయ్యారు భామ అని పిలుస్తారు. పార్థీనియం మొక్క వల్ల మనకు ఎలర్జీ అనేది కలగజేస్తుంది. ఈ మొక్క అనేది కొన్ని సంవత్సరాల క్రితం ఈ మొక్క అమెరికా నుంచి గోధుమలతో పాటు భారతదేశానికి దిగుమతి చేయబడింది. ఇది ఈ రోజటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్కు సంబంధించి దానిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.